యెస్. అండ్ హలో గైస్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మదన్ వరల్డ్. సో ఈరోజు వీడియో అయితే చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. ఈరోజు వీడియోలోకి వెళ్ళే ముందు నేనైతే మీకు ఒక వీడియో చూపిస్తాను. ఆ వీడియో చూసి మీరు ఎలా ఉందైతే కామెంట్ చేయండి. సో ఇప్పుడైతే ఆ వీడియో అయితే నేనైతే చూపిస్తాను. ఇదైతే చూడండి ఒకసారి. Exposing the AI invasion in our social spaces. From chatbots that talk back to algorithms that know us better than our BFFs, AI is everywhere. Did you know 75% of people interact with AI daily? Wild, right? But watch out, it might just take over your social life. సో గైస్ వీడియో అయితే చూశారు కదా. ఇప్పుడు ఆ వీడియో అండ్ ఈ వీడియోలో ఉన్న థంబ్నెయిల్ ఏంటి, ఇందాక చూపించిన వీడియో, నెక్స్ట్ ఈ వీడియోలో చూపించి ఇప్పుడు నేను చెప్పబోయే కంటెంట్ మొత్తం ఇప్పుడు ఏ టు జెడ్ ఈ వీడియోలో కనిపించేది మొత్తం నేనైతే ఏఐతోనే క్రియేట్ చేస్తున్నాను అనమాట. నేను బయటికి చెప్పిన నేను కాపీ చేసిన కంటెంట్ మొత్తం యూజ్ చేసిన ఏఐ. ఫస్ట్ ఈ వీడియో క్లిక్ చేయబోతున్న థంబ్నెయిల్, నెక్స్ట్ ఇక్కడ నేను ఫస్ట్ ఇందాక చూపించిన వీడియో మొత్తం నేనైతే ఏఐ యూజ్ చేసి క్రియేట్ చేశాను అనమాట. సో అసలు చాలామంది ఇలాంటి ఏఐ కంటెంట్ క్రియేట్ చేసి చాలా సంపాదిస్తున్నారు. సో అలాంటి ఎలా క్రియేట్ చేస్తున్నారు అనేది అయితే మనం అయితే ఈరోజు వీడియోలో అయితే చూద్దాము. సో ఫస్ట్ మనం ఒక వెబ్సైట్ గురించి చెప్తాను. ఈ వెబ్సైట్ ఏం చేసిద్దంటే మనం ఇచ్చే ప్రాంప్ట్ని, అంటే మనం ఇచ్చే ఒక టెక్స్ట్ని ఇమేజ్ రూపంలో కన్వర్ట్ చేస్తుంది అనమాట. నేను ఇప్పుడు ఇది ఉంది కదా చూసారా, నేను రియలిస్టిక్ ఇమేజ్ ఆఫ్ ఎ ప్రోగ్రామ్ విత్ హై ఎక్విప్మెంట్ విత్ టీమ్ ఆఫ్ 2 persons మేకింగ్ ఏ యాప్ విత్ యూజింగ్ ద టైటిల్ యూసేజ్ ఆఫ్ ఏఐ అని పెట్టాను. సో ఇదేం చేసిందంటే టైటిల్ స్కిప్ చేసేసి మొత్తం రియలిస్టిక్ ఒక ఇమేజ్ అయితే క్రియేట్ చేసింది అనమాట. అసలు ప్రోగ్రామర్ ఏం చేస్తాడు అనేది ఒక ఇమేజ్ క్రియేట్ చేయమంటే ఆ ఇమేజ్ క్రియేట్ చేసింది. సో ఈ వెబ్సైట్ పేరు ఏంటంటే ఇమేజ్ ఆర్ట్ అనే వెబ్సైట్ గైస్. సో ఇందులో అయితే మనకి ఒక 50 దాకా ఇస్తారు, టోకెన్స్ ఇస్తారు. 50 టోకెన్స్ ఫ్రీగా ఇస్తారు. మీరు ఈమెయిల్ మార్చుకొని డొమైన్ మార్చుకొని చేస్తే అలా 50 వస్తూ ఉంటాయి. మీరు ఇది ఫ్రీగా అయినా యూస్ చేసుకోవచ్చు. సో ఒక ఒక ఇమేజ్ క్రియేట్ చేయడానికి 4 క్రెడిట్స్ అయితే తీసుకునేది. సో అలాగే మీకు అయితే 50 ఇస్తారు. తర్వాత మీరు ఏం చేస్తారంటే వేరే ఈమెయిల్ లాగిన్ చేసి అందులో కూడా ఇది వెబ్సైట్ ఓపెన్ చేస్తే మీరు ఇలా ప్రాంప్ట్ ఇచ్చి ఇమేజ్ అయితే తెచ్చుకోవచ్చు. సో ఇలాగా ఇమేజెస్ క్రియేట్ చేసి చాలామంది యూట్యూబ్ షార్ట్స్ పెట్టేసి సో దానివల్ల అయితే ఎర్న్ చేస్తున్నారు. సో ఇలాగ మీకు ఒకటి ఏఐ ఎలా యూస్ చేయాలనేది అయితే మీకు అయితే ఈరోజు చూపిస్తున్నాను. సో ఇంకా మీకైతే ఇప్పుడు ఇంకో ప్రాంప్ట్ ఇచ్చేది చూపిస్తాను. సో మీకు ఇమేజెస్ అయితే సూపర్ అంటే సూపర్గా క్రియేట్ చేస్తుంది. తర్వాత చెప్పబోయేది ఏంటంటే టెక్స్ట్ టు వీడియో, మనం టెక్స్ట్ ఇస్తే దాన్ని వీడియో కింద ఎలా కన్వర్ట్ చేసిద్ది అనే ఒక ఏఐ గురించి అయితే మీకు చూపిస్తాను. సో ఇదైతే జాగ్రత్తగా చూడండి. డిస్క్రైబ్ వాట్ యూ వాంట్ సీ విత్ ఫ్రేజ్. ఇక్కడ మీకైతే ఫస్ట్ హింట్ ఇచ్చిద్ది అనమాట, మీరు ఎలా డిస్క్రైబ్ చేయాలనేది. కామర్స్ కానీ అలా పెట్టి ఫ్రేజ్ మీకైతే ఫస్ట్ ఈ వీడియో ల్యాగ్ అవ్వకుండా ఉండడానికి ముందు సింపుల్గా చూపిస్తాను. ఓకే, ఏదో ఒకటి కొడదాం. క్యాట్ జంపింగ్ ఫ్రమ్ ఏ వాల్ అని కొట్టాను. సో ఇప్పుడు దీని అయితే క్రియేట్ చేసి చూద్దాం. క్రియేట్ అవుతుంది, వెయిట్. చూసారా అసలు ఎంత రియలిస్టిక్గా క్రియేట్ చేసిందంటే అంత రియలిస్టిక్గా క్రియేట్ చేసింది. సో మీకు ఏది కావాలంటే అది మీకు ఇక్కడ ప్రాంప్ట్ ఇచ్చేసి మీరు ఆ ఇమేజ్ని ఇక్కడ డౌన్లోడ్ చేసుకొని తర్వాత అది మీకు థంబ్నెయిల్ కింద కానీ ఎవరికైనా పంపించడానికి కానీ ఈజీ క్రియేట్ అయిపోతుంది. సో ఇది ఫస్ట్ టెక్స్ట్ టు ఇమేజ్, తర్వాత చూపించేది అసలు నేను ఇందాక 22 seconds వీడియో ఎలా క్రియేట్ చేశాను అనేది చూపిస్తాను. సో ఇన్ వీడియో అనే ఒక ఏఐ ఉంది గైస్. సో ఈ ఏఐలో ఏంటంటే మనం ఏ వీడియో కావాలంటే ఆ వీడియో మనం టెక్స్ట్ ఇచ్చి క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. మీకైతే స్టార్టింగ్ నేను చూపిస్తాను. వెయిట్. ఓకే, ఇక్కడ మీకు ఒక టాపిక్ ఇచ్చిన తర్వాత ఇక్కడ ముందే మీకు వర్క్ ఇన్ఫ్లోస్ అండ్ ప్లగిన్స్ అని ఉంటాయి. మీరు యూట్యూబ్ ఎక్స్ప్లెయినర్ అనుకోండి, మీకు ఎలాగా మనం ఇచ్చే మీకు ఒకవేళ ప్రాంప్ట్ ఎలా ఇవ్వాలో తెలియదు అనుకోండి, ఇక్కడ చూసారా క్రియేట్ ఏ 15 seconds వీడియో. అలాగా మీరు ఒక ప్రాంప్ట్ ఇచ్చినట్టయితే ఇక్కడ 15 seconds కానీ 30 seconds కానీ తర్వాత మీరు దేని గురించి మాట్లాడుకున్నా దాని గురించి ఇచ్చి దాని తర్వాత దాని రెలవెంట్ ఫ్యాక్ట్స్ ఏమైనా ఇస్తే దాంతో మీరు ఇందాక చూసిన వీడియో యాజ్ ఇట్ ఈజ్ ఈజీగా క్రియేట్ అయిపోయింది గైస్. సో చాలా అంటే చాలా యూస్ఫుల్ వెబ్సైట్ ఇది. మీరు ఫేస్ చూపించకుండా యూట్యూబ్ కంటెంట్ వీడియోస్ చేయాలంటే ఈ ఏఐ యూస్ చేశారంటే సో పర్ఫెక్ట్గా మీకు అయితే రేట్ అయితే పెరిగిపోతుంది. నేనంటే స్టార్టింగ్ నుంచి నేను ఫేస్ చూపించి నేను లెసన్స్ చెప్పేది ఏం చేస్తున్నా కాబట్టి ఫేస్ చూపిస్తూ చేయాలి. ఇది కనుక మీరైతే ఫేస్ కూడా చూపించకుండా వీడియోలు అయితే చేసుకోవచ్చు. ఇక్కడ మీకు చాలా ఈజీగా ఎనీ వాయిస్, మీకు ఇక్కడ బ్రిటిష్ కంటెంట్ వాయిస్ యాక్సెంట్ ఎలా ఉండాలి, మేల్ ఉండాలా ఫీమేల్ ఉండాలా, నెక్స్ట్ అవన్నీ మీరు ఇక్కడ ఫ్యాక్ట్స్ ఇచ్చినదైతే పర్ఫెక్ట్ వీడియో క్రియేట్ చేసి పెట్టిద్ది. సో అది మీరు మీ యూట్యూబ్లో ఏం చేయకుండా ఇక్కడ ప్రాంప్ట్ ఇచ్చేసి అది అప్లోడ్ చేసుకున్నట్టయితే చాలు సెట్ అయిపోద్ది, యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసేసినట్టే. సో ఈ ఇన్వీడియో.ai అనేది చాలా అంటే చాలా యూస్ఫుల్ అయింది గైస్.
నేను ఆ వీడియో ఎలా క్రియేట్ చేసింది ఇలానే క్రియేట్ చేశాను. నెక్స్ట్ కంటెంట్ ఎలా తీసుకొచ్చానంటే చాట్ జీపీటీలో తీసుకొచ్చాను గైస్. చాట్ జీపీటీలో కంటెంట్ అనేది చాలా సూపర్ అండ్ సూపర్‌గా వస్తది. ఇప్పుడు నేను ఫస్ట్ ఏం ఐ యామ్ యూట్యూబర్. ఐ వాంటెడ్ టు కంటెంట్ క్రియేటెడ్ ఆన్ ఏ టాపిక్ యూసేజ్ ఆఫ్ ఏఐ అని ఇచ్చాను. సో, దాన్ని అసలు ఎలా చేయాలి, యూసేజ్ ఆఫ్ ఏఐ ఎలా ఉంది అని చెప్పేదానికి ఒక కంటెంట్ ఇచ్చేసిందనమాట. ఎలా మనం వీడియోలో చెప్పాలనేది. నువ్వు దీన్ని ఫాలో అవ్వలేదు. నేను మామూలుగా నా ఎక్స్‌పీరియన్స్‌తోనే చెప్తున్నాను. సో, ఇలాగా మీరు ఫస్ట్ ఏం చేస్తారంటే, మీరు ఒక టాపిక్ సెలెక్ట్ చేసుకొని, దాని మీద కంటెంట్ ఎలా క్రియేట్ చేయాలని ఇందులో ఫస్ట్ ప్రాంప్ట్ ఇవ్వండి. ప్రాంప్ట్ ఇచ్చిన తర్వాత, మీకు ఎలాంటి వీడియో చేయాలనుకుంటున్నారో అక్కడ తర్వాత ప్రాంప్ట్ ఇవ్వండి. తర్వాత ప్రాంప్ట్ ఇచ్చిన తర్వాత దీనికి ఒక వీడియో జనరేట్ అయిపోద్ది. వీడియో జనరేట్ ఇప్పుడు మీరేం చేస్తారంటే ఫస్ట్ చాట్ జీపీటీలోకెళ్ళి ఈ యూట్యూబ్ కంటెంట్ వీడియో క్రియేట్ చేయాలి. మనకు ఒక టాపిక్ ఇవ్వమని అడగండి. ఆ టాపిక్ తీసుకొచ్చి InVideo.aiలో ఇక్కడ టాపిక్ ఎంటర్ చేశారనుకోండి, మీకు ఒక వీడియో క్రియేట్ అయ్యిద్ది. ఆ వీడియోకి మీరు థంబ్‌నెయిల్ కావాలనుకుంటే టెక్స్ట్ టు ఇమేజ్.aiకి వచ్చేసి ఈ థంబ్‌నెయిల్‌లో ఇక్కడ ప్రాంప్ట్ ఇచ్చారనుకోండి, సెట్ ఒక వీడియో అయితే రెడీ అయిపోయినట్టే. సో, ఈ విధంగా అయితే మనం ఏఐతో వీడియోస్ అయితే క్రియేట్ చేయొచ్చు. సో, ఇలాంటి అమేజింగ్ కంటెంట్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో, దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. థాంక్స్ ఫర్ వాచింగ్. ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.